కాంగ్రెస్. నేను వాస్తవంగా ఉదయం సెషన్కి రావాల్సింది, కొంచెం ట్రీట్మెంట్లో భాగంగా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం ఆలస్యం. హైదరాబాద్లో ఎట్లుంటుందో దారి అందరికీ తెలిసింది. వేరే బయట రాకపోయేసరికి ఇంత టైం పట్టింది. అగ్గి పూల జాడలయ్యి పోరాట జెండాలయ్యి, అగ్గి పూల జాడలయ్యి పోరాట జెండాలయ్యి, అమరులారా అందుకోండి పోరు దండాలు, మా బిడ్డలారా అందుకోండి ప్రజల దండాలు, మా గుండెల గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, గుండెల గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, గుండెల గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, గుండెల గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, అమరులారా అందుకోండి పోరు దండాలు, మా బిడ్డలారా అందుకోండి ప్రజల దండాలు, అమరులారా అందుకోండి పోరు దండాలు, మా బిడ్డలారా అందుకోండి ప్రజల దండాలు, మా చెల్లెలారా మా తమ్ములారా మా అక్కలారా మా అయ్యలారా మా అన్నలారా మా వీరులారా అందుకోండి పోరు దండాలు, మీరందుకోండి ప్రజల దండాలు, అందుకోండి పోరు దండాలు, మీరందుకోండి ప్రజల దండాలు, అందుకోండి పోరు దండాలు, మీరందుకోండి ప్రజల దండాలు, అందుకోండి పోరు దండాలు, మీరందుకోండి ప్రజల దండాలు. జోహార్ అమర వీరులకు, సాధిద్దాం అమర వీరుల ఆశయాలను. కాంగ్రెస్ 50 సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉస్మానియాలో పురుడు పోసుకున్నప్పటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, నష్టాలను ఎదుర్కొంటూ, నిర్బంధాలను ఎదుర్కొంటూ, కేసులను ఎదుర్కొంటూ, వేళ్లను ఎదుర్కొంటూ ఎంతో మంది అమరత్వాన్ని కీర్తిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సంస్థగా మన అరుణోదయ చరిత్ర ఉంది. అది కన్నీటి చరిత్ర, కష్టాల చరిత్ర, త్యాగాల చరిత్ర, విజయాల చరిత్ర కూడా, అందులోని జీవితాల చరిత్ర కూడా. ఇది మనం 50 ఏళ్ల ప్రస్థానాన్ని ముందుకు తీసుకుపోవడానికి, తగు కర్తవ్యాలను రూపొందించుకోవడానికి, ముందు ముందు భవిష్యత్తులో ఏ కార్యక్రమాన్ని ఎవరెవరిని కలుపుకుంటూ ముందుకు సాగాలని బహుశా ఇవన్నింటినీ సమీక్షించుకుంటూ మీరంతా ఈ 2 రోజుల మహాసభలను జరుపుకుంటున్నారని భావిస్తున్నాను. అయితే మనం మొదలైనప్పటి నుండి, అంటే అరుణోదయం మొదలైనప్పటి నుండి ఇక్కడ మహామహులు చాలా మంది ఉన్నారు. కామ్రేడ్స్ని మనం పోగొట్టుకున్నాం. కామ్రేడ్ కానూరి తాత కానీ, కామ్రేడ్ రాజేంద్ర ప్రసాద్ అన్న కానీ, కామ్రేడ్ చలపతి అన్న కానీ, కామ్రేడ్ రామారావు కానీ, కామ్రేడ్ పైలం సంతోష్ కానీ, ఇట్లా ఒకరా ఇద్దరు కూడా అంచనా ఇంకా అనేక మంది కామ్రేడ్స్ని మనం పోగొట్టుకున్నాం. అంతకంటే ముందుగా ఒక సాంస్కృతికోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక పునాది ఏర్పడినటువంటి శ్రీకాకుళోద్యమం. గిరులు తరులు సంపదలతో నిండి ఉండెరా, వంశధారణాగావై వన్య తెచ్చరా, శ్రీకాకుళంగా వీర శ్రీకాకుళంగా వీర యోధులనే కన్నగడ్డ శ్రీకాకుళంగా, శ్రీకాకుళంగా వీర శ్రీకాకుళంగా వీర యోధులనే కన్నగడ్డ శ్రీకాకుళంగా, శ్రీకాకుళంగా వీర శ్రీకాకుళంగా. సుబ్బారావు పాణిగ్రాము కీర్తించిన భూమిరా, ఆ
శ్రీకాకుళ ఉద్యమంలోంచి ఎర్ర జెండాగా రెపరెపలాడుతూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహం నుంచి మొదలుకొని ఈనాటి అమరులు ఎంతోమంది. ఒక తరం వెళ్ళిపోతూ ఉంది, ఇంకొక తరాన్ని తయారు చేస్తూ ఉంది, ఇంకొక తరానికి భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్దేశిస్తూ ముందుకు సాగుతూ ఉంది. అటువంటి తరుణంలో మనం మహాసభలు జరుపుకుంటున్నాం. 50 ఏళ్ళుగా మనం ఏం చేశాము, ఏం చేయాలనుకుంటున్నాము, ఇంకా మిగిలిపోయినటువంటి ఆశయం ఏమిటి, మన ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటి అనేటువంటి దాన్ని సమీక్షించుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఉన్నది. ప్రధానంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఫ్యాసిజం ఏ రూపంలో ఎక్కడెక్కడ ఎట్లెట్లా మొదలవుతుందో, ఎట్లెట్ల దాడులు చేస్తుందో, ఎట్లా హింసను ప్రేరేపిస్తుందో మనమంతా చూస్తూ ఉన్నాం. మనవాద సంస్కృతిని, ఒకవైపు భిన్నమైనటువంటి ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం ఎట్లా నిలబెట్టాలని మనం ప్రయత్నం చేస్తున్నామో, దానికి భిన్నమైనటువంటి మనవాద సంస్కృతిని ఎట్లా జడలిప్పుతూ ముందుకు సాగుతుందో, వేయి పడగల విషపు నీడలా ఎట్లా ముందుకు వస్తుందో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి తరుణంలో మనం ఏం చేయాలి? అందుకని ప్రధానంగా విప్లవ సాంస్కృతికోద్యమానికి ఇంకా చాలా చాలా పని ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా పని ఉంది మనకు. ఆ పనికి మనం ఏం చేయాలి? మరి ఇట్లానే ఉందామా, విడివిడిగానే ఉందామా, కలిసి ముందుకు పోదామా అనేటువంటిది మనం ఉంటున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే విమర్శ కోసం కాదు కానీ నేను మాట్లాడాల్సింది 2016లో అరుణోదయ మహాసభలు జరుగుతున్నప్పుడు మా వైపు నుంచి మేము ఒక ప్రయత్నం చేశాం. మనమందరము కలిసి ఐక్య మహాసభ జరుపుకుందాం, ఉమ్మడిగా ప్రణాళిక రాసుకుందాం, తప్పనిసరిగా మీరు ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కనీసం మనం పోగొట్టుకున్నటువంటి కామ్రేడ్స్ ఆశయానికి ఒక అర్థం ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు కూడా మాట్లాడటం జరిగింది. అప్పుడు కామ్రేడ్ రామారావు వచ్చి సందేశం ఇచ్చారు, కానీ సందేశంలో తను కూడా బాధపడుతూ మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ వీడియో ఉంది, మీరు బహుశా యూట్యూబ్లో చూసే ఉంటారు. అట్లా అందరూ బాధపడుతూ పోతూనే ఉన్నారు. ఈ బాధలు ఇంతకాలం అని మళ్ళీ మొన్న 2024లో జరిగినటువంటి 50 ఏళ్ల అరుణోదయ కోసం జరిగినటువంటి మహాసభల సందర్భంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇదే కామ్రేడ్తో మేము ప్రాతపూర్వకంగా కూడా పంపాం మన కామ్రేడ్స్కి, మన సంఘాలకి, మన అరుణోదయాలకి అందరికీ పంపాం. తప్పకుండా మీరు హాజరు కావాలి, మీరు రావాలి, మనం కలిసి చేసుకుందామని అనుకుంటున్నాం. అయినా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే మన కాంగ్రెస్ ఎవరు రాలేదు. 50 ఏళ్ల పండుగను ఎట్లా చెప్పుకోవాలి మనం? ఎందుకంటే విద్యార్థి రంగానికి, విద్యార్థి సమస్యల మీద పోరాడుతున్నటువంటిది, రైతు కూలీ సంఘం రైతు కూలీ సమస్యల మీద పోరాడుతున్నటువంటిది, యువజన సంఘం యువజనాలకు సంబంధించినటువంటి ఆ సమస్యల మీద పోరాడు. కానీ ఒక సాంస్కృతికోద్యమం మాత్రం దాని ముందున్నటువంటి సవాళ్లు అనేకం. ఒకటా రెండా? ఇవాళ కులాల పేరుతో, మతాల పేరుతో ప్రజల్ని ఎట్లా విచ్ఛిన్నం చేయడానికి పాలకులు చేస్తున్నటువంటి కుట్రలు ఏ రకంగా కొనసాగుతున్నాయో మనమంతా గమనిస్తూ వస్తూ ఉన్నాం. అట్లాంటి సందర్భంలో మనమంతా ఒకటవుదామా లేదా అనేటువంటి అంశం మీద చాలా సీరియస్ గా ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నది, మన ముందు ఉన్నది. ఖచ్చితంగా అది మన కర్తవ్యం కూడా. ఎందుకంటే కానూరు తాత ఇదే మార్క్స్ భవన్లో నన్ను పిలుచుకొని చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. ఆనాడు కామ్రేడ్ రామారావు ఉన్నాడు, నేనున్నాను, కానూరు తాత ఉన్నాడు, ఏడ్చాడు, కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
చూస్తున్నాం, కృష్ణయ్య మనం చూస్తున్నాం. ఒక ఆవేదన ఉంది, ఒక పాలన ఉంది. రాజేంద్ర ప్రసాద్ అన్న మేము మహాసభలప్పుడు మాట్లాడకపోతే ఒక నిమిషం, ఒకప్పుడు జరిగినటువంటి మన మహాసభలు ఎట్లున్నాయి, ఇప్పుడు జరుగుతున్న మన మహాసభలు ఎట్లున్నాయి అనేది మనం బేరీస్ వేసుకోవాలి. ఎందుకంటే మనమే మాట్లాడుకోవాలి, అవతలి వాళ్ళు మన గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వద్దు. మనమే మాట్లాడుకోవాలి. కష్టమైనా నష్టమైనా బాధైనా మనం పంచుకోవాలి. అందులో కొంత ఒక క్షణం బాధపడ్డా చాలు, మనల్ని మనం తిట్టుకున్నా చాలు, మనల్ని మనం విమర్శించుకున్నా చాలు, కానీ మనం మాట్లాడుకోవాలి, వాటికి పరిష్కారం వెతుక్కోవాలి. మన దగ్గరే ఉంది పరిష్కారం, అవతలి వాళ్ళ దగ్గర లేదు మన పరిష్కారం. అందుకని చలపతిరావు అన్న ఒక మాట అన్నాడు, మీరు కలిసి మహాసభలు జరిగితే మేము వస్తాం, మీరు కలిసి మహాసభలు జరిగితే మేము రాసిస్తాం. అదే మహాసభల సందర్భంగా గోవర్ధన్ కూడా ఫోన్ చేశాం, చలపతిరావునే ఫోన్ చేశాం, ఇక్కడ ఉన్న సంధ్యంతో కూడా ఫోన్ చేశాం. సావని 50 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించినటువంటి సావనీరు 660 పేజీలు. ఈ 660 పేజీలలో మన వాళ్ళని ఒక 4 వ్యాఖ్యానాలు లేకపోతే ఎట్లా అని బాధపడ్డాం. ఉండాల్సింది కదా, ఎందుకంటే అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. ఇవాళ ఉన్నటువంటి ఈ కామ్రేడ్ కూడా రాసింది తన అనుభవం ఏంటి అని. ఆనాటి నుంచి మనం ఎట్లా మనం పనిచేస్తూ వచ్చాము. ఈ కామ్రేడ్కి నేను ఫోన్ చేశాను, కామ్రేడ్ వేణు అక్క మీరు రాసి పంపాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఖచ్చితంగా మేము వస్తాం, మీరు ఫోన్ చేశారు కదా తప్పకుండా వస్తామని చెప్పాను. ఎందుకు రాలేదు ఇప్పటికీ కారణం తెలియదు, అసలు ఏం జరిగి ఉంటుంది అనేటువంటి. ఎందుకు రాలేకపోయారు, రావాలి కదా, మనది కదా అరుణోదయం. నీది ఒక్కరిదో నాది ఒక్కరిదో కాదు, ఇది మనందరిది. ఉమ్మడిగా మనం కలిసి ప్రయాణం చేశాం. సరే కొన్ని ఇబ్బందుల వల్ల విడివిడిగా ఉన్నాం, అది బాధాకరమే కావచ్చు, కానీ మహాసభలు జరుగుతున్నప్పుడు వచ్చి మన సందేశం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకు ఉందా లేదా, అది మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా రావాలి. ఆఖరికి కొంతమంది ఆర్గనైజేషన్కి వెలుపల ఇవాళ మనం సానుభూతి పరులుగా మన క్షేమాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళుగా ఉన్న వాళ్ళని కూడా నేను కలిశాను. కలిసినప్పుడు ఆఖరికి మీరు విమర్శ పెట్టినా పర్వాలేదు, రాయండి, రాసివ్వండి, అదే యథాతథంగా మేము ఇందులో ప్రచురిస్తాం అని చెప్పేసి మాట్లాడటం కూడా జరిగింది. తప్పకుండా రాసిస్తాం, కొందరు రాసిచ్చారు, కొందరు రాసివ్వలేదు. ఏది ఏమైనా ప్రస్థానం అయితే ఆగదు కదా, ముందుకే సాగుతుంది. ఇది పోరాటం, అమరుల త్యాగం. వాళ్ళు ఏదైతే మన ముందు మిగిల్చి ఉంచినారో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే అరుణోదయ ఎట్లా మొదలైంది, ఆనాడు కాశీపతన్న మనకు ఒక పాట రాసిచ్చాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత నిద్ర నుండి ఒక పాట వచ్చింది కాబట్టి అమర్ నుండి. గోసి గట్టి గొంగడేసి గజ్జగట్టి డప్పు కొట్టి, గోసి గట్టి గొంగడేసి గజ్జగట్టి డప్పు కొట్టి, ఆడుతున్న పాట బదలది, అది ఆడుతున్న ఆట జగది, ఆడుతున్న పాట బదలది, ఆడుతున్న ఆట జగది. అరుణోదయం 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 అరుణోదయం. అది చెట్టు మీద కోయిలమ్మ పాట చూసి నేర్చుకున్నాను, చెట్టు మీద కోయిలమ్మ పాట చూసి నేర్చుకుని, అది అడవిలో ఎవరి తల్లి ఆట వడిసి పట్టుకొని, అడవిలో ఎవరి తల్లి ఆట వడిసి పట్టుకొని, అది పనిలో మనిషి పాట బంతులో, పనిలో మనిషి పాట బంతులో, అది సీసేనది ఆట, అది సీసేనది ఆట. అరుణోదయం 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 అరుణోదయం. అది పేదవాళ్ళకు తెరనే గుండెలుగా చేసి, అది పేదవాళ్ళకు తెరనే గుండెలుగా చేసి, అది డబ్బులకు తప్పుడు ఉదయించవచ్చు, అది డబ్బులకు తప్పుడు ఉదయించవచ్చు, అది పుట్టి పెరిగే ఉస్మానియాలో,
పుట్టినయ్య ఉస్మానియాలో అది అమరుల ఉయ్యాల పాటలు అది అమరుల ఉయ్యాల పాటలు అరెరెరె అరుణోదయం 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 నాటి పండగ కాబట్టి గట్టి కట్టు కూడా గట్టి నాటి పంటలు కాబట్టి గట్టి దండు కూడా గట్టి పూర్వాడ మనదట్టు సాధింపు చేసి వాడవరకు సాటింపు చేసిన నక్సల్ బడి నాటి గీతమో అది నక్సల్ బడి నాటి గీతము అది కరీంనగరు పోరాటము అది కరీంనగరు పోరాటము వలె వలె అరుణోదయం 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 ఆదివాసి వెలుగొట్టు వేడుక మోది ఆదివాసి ఎదురుగుట్టు వేడుకాలముంది నాకు పట్టుబండ గోపాలు ఇంటెగుట్టులయ్యి అది పరుపు బండలో కాదు దివ్యగంతమయ్యి అది సామే ముని జరగీతమో అది సానే ముని జరగీతము అది కనాద జనగణమాయను అది అనాథ జనగానమయ్యు అరెరెరె అరుణోదయం 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 నిరవంక గొడవలై సంపెటల సైరని నిరవంత గొడవలై సంపెటల సైరని అరె అంటరాని వాడగల్ల అరుణోదయ కిరణమై అంటరాని వాడలల్ల అరుణోదయం అది శ్రీ విముక్తి గీతమాయలో అది శ్రీ విముక్తి గీతమాయో అది తెలంగాణ జాతరాయలో అది తెలంగాణ జాతరాయో అరెరెరె అరుణోదయం 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 వలె వలె అరుణోదయం 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 ఇది మన అరుణోదయం అంటే ఆదివాసుల నుండి మొదలుకొని అనాథ జనగణం వరకు కూడా అరుణోదయ తన ప్రస్థానాన్ని దఫాలుగా కొనసాగించి ఎన్నో పోరాటాలను ముందుకు తీసుకుపోయి ఎక్కడికక్కడ తన గానాన్ని తన గొంతుకై నిలబెడుతూ ఇవాళ అరుణోదయ ఒక బ్రాండ్గా నిలిచినటువంటిది. అటువంటి బ్రాండ్ని మనం ఎట్లా నిలబెట్టుకుందామనేటువంటి ఒక బాధ, తపన, ఆవేదన అందరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకు బాధ అనిపించినటువంటి అంశం ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ కాబట్టి పైలట్ సంతోష్ ఫోటో లేదు. ఎందుకు లేకపోయింది? పలస వృక్షం ఫోటో ఇంకో ఊరుకూరు కామ్రేడ్ పలస వృక్షం ఫోటో వేశారు. కామ్రేడ్ పలస వృక్షంది పెరకకుండారు, చాలా సీనియర్ కామ్రేడ్. అది నాకు వచ్చిన ఫోటోలలో ఆ పలస వృక్షం బదులు ఈ పలస వృక్షం గారి ఫోటో ఉంది. ఈ కామ్రేడ్ కూడా మన కామ్రేడే, కానీ రైతు కూలి సంఘంలో పార్టీ కామ్రేడ్, పార్టీగా కూడా తను పనిచేశారు. పలస వృక్షం గారి ఫోటో లేదు, కామ్రేడ్ పైలట్ సంతోష్ ఫోటో లేదు. అవి మనం పెట్టుకోవాలి. అమరులు ఎవరైనా అమరులే, మీ అమరులు నా అమరులు లేదు అక్కడ. అందుకని మన అమరులు వాళ్ళంతా అక్కడ. మన అమరులను మనమే మరిచిపోతే అవతలి వాళ్ళు ఎట్లా ఏ రకంగా ఉంటారనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మన ముందు ఉన్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్మించుకోలేకపోతే, ఉమ్మడిగా మనం ప్రణాళికలు రచించుకోలేకపోతే, ఉమ్మడి మహాసభను మనం జరుపుకోలేకపోతే అవతలి వాడు చాలా బలంగా ముందుకు వస్తున్నాడు. ఆ బలమైనటువంటి శక్తి ముందు మనం బలహీనంగా అవుతాం. ఒకప్పుడు మనం బలంగా ఉన్నాం, మన బలాన్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతే ఆఖరికి రేపటి తరానికి చాలా అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఉంటాం. రేపటి తరానికి, ఇట్లాంటి తరానికి, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు ఎవరైనా అక్కడ, అట్లాంటి తరానికి ఒక స్ఫూర్తిగా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఆ రకంగా మీరు ఆలోచిస్తారని, ఆలోచించి తన నిర్ణయం తీసుకుంటారని, రాబోయే కాలంలో ఉమ్మడి మహాసభను జరుపుకోవడానికి, ఉమ్మడి ప్రణాళికను రచించుకోవడానికి మీరంతా సిద్ధపడతారని, తగు కర్తవ్యాన్ని రూపొందించుకొని ముంచుకొస్తున్నటువంటి ప్రమాదాన్ని ఫ్యాసిస్ట్ రూపంలో ఎంతైతే ముందుకొస్తుందో ఆ ఫ్యాసిస్ట్ దాడులను, మనవాళ్ళ దాడులను మనం తట్టుకునే శక్తిగా ఎదగడానికి మీరంతా కంకణబద్దులై ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒక చోట ఎవరో ఒకరు పుట్టుకొస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఒక తరం పోయిన తర్వాత ఇంకొక తరం ఉంటారు. ఎందుకంటే
మన అరుణోదయ గురించి ప్రొఫెసర్ జేపీ తిరుమలరావు సారు ఒక మాట అంటాడు. అరుణోదయ అంటే ఒక పాలపిట్టల గుంపు అని. ఆ పాలపిట్టల గుంపును మరింతగా మనం తయారు చేసుకుందాం, గుంపును పెంచుకుందాం. ఆ గుంపు మీద గద్దల దాడి జరగకుండా చూసుకుందాం, గద్దలు తన్నుకొనిపోకుండా చూసుకుందాం. అందుకని మనమంతా కూడా ఆ రకంగా సిద్ధపడదాం. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకడు పుడతారులే మళ్ళీ మళ్ళీ. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకడు పుడతారులే మళ్ళీ మళ్ళీ. పుడతారులే మళ్ళీ మళ్ళీ. జగతి వేదనే ఇక్కడ మీరు మహాసభ జరుపుతున్నారని తెలిసిన తర్వాత బహుశా ఎవరైనా ఆనందపడ్డారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం చాలా సంతోషించాను. కానీ ఒకవైపున 50% ఎంత సంతోషం ఉందో 50% అంత బాధగా కూడా ఉంది. ఆ బాధతో నేను నిలబోసాను అక్కడ ఇంతకుముందే. ఆ బాధను మీరు దృష్టిలోకి తీసుకుంటారని, పరిగణలోకి తీసుకుంటారని మరొకసారి కోరుతూ, ఈ తెలంగాణ నేల మీద పాటకు పట్టం కట్టినటువంటి నేల, అందుకు పాటకు పట్టం కట్టిన నేల తెలంగాణ బోలో, తెలంగాణ బోలో. పాటకు పట్టం కట్టిన నేల తెలంగాణ బోలో, తెలంగాణ బోలో.
లాల్ సలాం.